దివి ఈ రోజే అంతమైపోతుంది లోకం అంతా, నువ్వేం చేయాలి అనుకుంటావు ఆ రోజే లాస్ట్ డే అంటే? నేను మీ అందరిలాగా కాదు, నేను నాకు నచ్చిన అబ్బాయితో మా ఇంట్లో ఉండాలనుకుంటాను. అంటే ఇంకా అది కావాలి ఇది కావాలి అస్సలు ఇట్లా ఏం లేదు. చచ్చిపోతుంటే ఇంకే కావాలి, మంచి ఫుడ్ తింటూ. టైటానిక్ మూవీలో ఒక సీన్ ఉంటుంది తెలుసా, అవును. ముసలాయన ముసలావిడ హక్ చేసుకొని ఇన్ లవ్ దే డై ఓల్డ్. బట్ నథింగ్ ఇస్ గ్రేట్ దెన్ లవ్. లవ్ ఇస్ గ్రేట్. ఇష్టమైన ప్రేమించిన పర్సన్ ఉంటే చాలా బాగుంటుంది. అలానే దివి ఆన్ స్క్రీన్ లో లిప్ లాక్ చెయ్యాలి అనుకుంటే ఏ హీరోతో చేయాలనుకుంటుంది దివి? నేనేం చెయ్యాలనుకోవట్లేదు. ఒకవేళ చెయ్యాలి తప్పకుండా ఈ క్యారెక్టర్ ఉంది నువ్వు ఇది చెయ్యాలి అంటే? యాక్చువల్లీ నిజంగా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ఐఎమ్ ఓకే, అసలు నాకు ప్రాబ్లం లేదు. కానీ మనకు కొన్ని మంచి ఉంటాయి కదా. హీరో ఉండాలి. యా, అలా ఏం లేదు. అంటే మంచి ఒక పెద్ద స్టార్ అయితే ఖచ్చితంగా. అంటే అదే పెద్ద స్టార్స్ లో చాలా అయిపోయింది మంది ఉన్నారు. బేసిక్లీ అంటే లిప్ లాక్ చేసిన రోజులు ఉన్నాయి, అది అయిపోయింది. నా ఫస్ట్ మూవీలో నాకు హీరోయిన్గా ఉన్న మూవీలో నాకు లిప్ లాక్ చేయాలన్నారు, చేసా ఫస్ట్ మూవీ కాబట్టి. దాని తర్వాత ఇలాంటివి ఏమైనా అడిగినా, ఇంటిమేట్ సీన్ ఉందన్నా లేకపోతే లిప్ లాక్, నాకేంటో పైన సీన్స్ ఓకే కానీ లిప్ లాక్ అవన్నీ ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. నాకు నిజంగా నచ్చితే చేస్తాం. అలానే అల్లు అర్జున్ గారితో మీరు పుష్పలో అసలు మీరు మైక్ పట్టుకుని ఇలా రాగానే అందరూ రే మన దివ్యరా అట్లా అరిచేవారు అనమాట. సో మీకు అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బన్నీ గారు ఈజ్ ఎక్స్ట్రీమ్ హార్డ్ వర్కర్. హీ కీప్స్ ఆన్ వర్కింగ్. ఎప్పుడు రిహర్సల్ చేస్తూనే ఉంటారు ఆయన మైండ్లో. అసలు ఐఎమ్ ఇంప్రెస్డ్. అంటే మీతో మాట్లాడడం అట్లా ఏమన్నా జరిగిందా? మాట్లాడటం జరిగింది. బట్ ఆయన వర్క్ ఏంటి, ఆయన ఎలా చేయాలి, ఆయన ఎలా తోపవ్వాలి, ఎలా కొట్టాలి, అదే అందులోనే ఉంటారు. ఇంకా అలానే శ్రీలీల చేసింది, మన సమంత గారు చేశారు. పుష్ప 3లో దివి నువ్వు ఒక ఐటమ్ సాంగ్ చేయాలి అంటే చాలా కోరికలు. బట్ దెన్ ఐ రియలీ థింక్ ఇఫ్ మన వాళ్ళు మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తే చాలా బాగుంటుంది అని, చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. మేము వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వర్క్ చేయడం చాలా కష్టమైపోతుంది. అంటే ఏంటి తెలుసా వర్ష, ఇప్పుడు మొత్తం బయట ఎక్కడైనా సరే వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటారు. తమిళ్ కానీ కన్నడ కానీ వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, వాళ్ళకి ఎక్కువ జాబ్స్ ఇస్తారు. ఆ తర్వాత మిగతా వాళ్ళకి ఛాన్సులు ఇస్తారు. మన దగ్గర ఏంటంటే ఎక్కువ బయట వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి మన కొంచెం తక్కువ ఇస్తారు. ఇప్పుడు వస్తున్నాయి కానీ చిన్నవే వస్తున్నాయి, పెద్ద వాటికి అసలు కన్సిడర్ నో డౌట్ అసలు ఛాన్సే లేదు. నేను ఈ రోల్ చేయాలి ఇట్లా చేయాలి అనేది ఐఎమ్ డూయింగ్. నేను అన్ని చేస్తున్నా. నేను ఇప్పుడు 5 ఫిల్మ్స్ అన్ని లీడ్స్ గానే చేస్తున్నా, అన్ని చిన్న బడ్జెట్ ఫిల్మ్స్. కానీ నాకు కోరిక ఉంది, ఐ ఆల్సో వాంట్ టు మేక్ బిగ్. మన వాళ్ళు మనల్నే తిడతారు, తెలుగు వాళ్ళు ఇన్ని కింద కమెంట్స్, నువ్వు హీరోయిన్ వా, నువ్వు ఇదా, నువ్వు అదా. కానీ మన తెలుగు వాళ్ళకి ఆఫర్లు ఎందుకు రావు అంటారు దివి? అందుకే కదా వీళ్ళంతా బయటికి వెళ్ళి వెతుక్కుంటున్నారు. చెన్నైకి వెళ్తే, తమిళ్కి వెళ్తే పెద్ద పెద్ద స్టార్లతో వర్క్ వస్తుంది. వాళ్ళందరూ ఇప్పుడు ఇక్కడికి వచ్చి యావరేజ్ గా ఉన్నా కూడా పెద్ద హీరోస్ తో మూవీస్ చేస్తారు. నేను యావరేజ్ గానే ఉన్నా. బట్ okay, give something important, pony something which is at least suitable, which you think is good. ఏదో ఫ్రెండ్ క్యారెక్టర్, ఏదో పక్కన ఏదో పెద్ద సినిమాలో అయితే అసలు తీసి పారేసినట్టే. మీరు మాట్లాడే ప్రతి మాటలోని నాకేదో ఒక తెలియని ఒక బాధ కనిపిస్తుంది. అంటే బేసిక్గా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, దానికి మనం రీచ్ అవ్వం. కానీ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మీలాగే ఏది అయినా లైట్ తీసుకొని స్ట్రాంగ్ గా ఉండాలంటే మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు వాళ్ళకి? ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు హే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏదైతే చేస్తున్నావో అది చేయడం ఆపొద్దు. ఇలాంటివి ఇన్స్టాగ్రామ్ వీడియోస్, రీల్స్, టిక్టాక్స్, యూట్యూబ్ వ్లాగింగ్ ఏం చేస్తున్నావో అది చేయడం ఆపొద్దు. ఎందుకంటే వాటి వల్లే ఇంకో 10 మంది చూస్తారు, ఆ 10 మంది ఇంకో 10 మందికి చెప్తారు. వాటి వల్లే ఫస్ట్ నీ జాబ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ థింగ్, మనం ఎక్కడి నుంచి వచ్చాం మనకు తెలుసు కదా. ఒకటి రాకపోతే ఇంకోటి వస్తుంది, అది రాలేదనుకో ఇంకేదో వస్తుంది, అది రాలేదనుకో ఇంకేదో వస్తుంది. బట్ సంథింగ్ ఈస్ రిటర్న్ ఫర్ యూ, అది ఇట్ ఈస్ డెస్టిన్డ్ ఫర్ యూ. ఇట్ విల్ హ్యాపెన్. పేషెన్స్. అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళు కొంచెం ఓపికతో పేషెంట్ గా ఉండు. కొన్ని రోజుల తర్వాత నువ్వు ఎంత బిజీ అవుతావో నీకే తెలీదు. అప్పుడు దాకా ఎంజాయ్ ఉంది, ఇంకా ముందుంది మీకు. జాబ్ వచ్చేదాకా ఎవరైనా జాబ్ వచ్చేదాకో లేకపోతే మీకు నచ్చింది మాత్రం చేయండి, నచ్చింది మాత్రం వదలొద్దు.